ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహాశివరాత్రి ఎంతో గొప్ప పర్వదినం, దాంతోపాటు ఎంతో ప్రత్యేకమైన రోజు. కానీ ఈ రోజున చాలామంది చేయకూడని పనులు కొన్ని చేస్తూ ఉన్నారు. మరి మహాశివరాత్రి రోజున అసలు చేయకూడని పనులేంటి? మనం చేసే పూజా విధానంలోనే కానివ్వండి, మనం చేసే ఉపవాసం కానివ్వండి, మనం చేసే జాగరణ కానివ్వండి, వీటన్నింటిలో కూడా మనకు తెలియకుండా కొన్ని లోపాలు ఉంటున్నాయి. మరి వాటి గురించి ఈరోజు మనతో చెప్పడానికి ఉన్నారు సాయి శర్మ దత్తానంద గారు. నమస్కారం. నమస్తే అమ్మా. గురువుగారు, మహాశివరాత్రి రోజు మరి ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే మనం చేసే పూజా పనుల్లోనే కానివ్వండి, మనం ఉపవాసం ఉండే దాంట్లోనే కానివ్వండి, జాగరణలోనే కానివ్వండి, తెలిసి తెలియక చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మరి అసలు ఎలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి, ఎలాంటి పొరపాట్లు జరగడం వల్ల మనకు నష్టం కలుగుతుంది, మనం చేసేదానికి ఫలితం లేకుండా పోతుంది, అండ్ ఎలాంటి పనులు చేయకూడదంటారు? శ్రీమాత్రే నమః. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాసంచ ఘంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమని నిభం పార్వతీశం నమామి. ముందుగా స్వామివారికి ఆది పూజ్యో గణాధిప అన్నట్టుగా ముందు గణపతి స్వామివారికి ముందుగా అందరికీ కూడా ఒకసారి నమస్కారం. మనం చాలా అద్భుతమైన ప్రశ్న అమ్మ. ఎందుకంటే ఈ కాలం చాలామంది కూడా పాపం చాలా పూజలు చేసేస్తున్నారు, చాలా అన్నిట్లో పాల్గొనేస్తున్నారు, అన్నిట్లో ఉంటున్నాయి. కానీ చేసే విధానంలో కొద్దిగా తేడా తెచ్చుకుంటున్నారు అనమాట. ఆ విధానం అనేది మనం జాగ్రత్తగా ఉంటే కనుక మంచి ఫలితం వస్తుంది, ఖచ్చితంగా సరి చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తుంటారంటే సహజంగా మాల వేసుకున్నప్పుడు ఉల్లిపాయ తినచ్చా తినకూడదా? చాలామంది ఏం చేస్తుంటారు, అసలు మాల వేసుకునేదే మనం ఒక ఇంద్రియ నిగ్రహణ శక్తి గురించి కదా, అంటే చెడు ఆలోచన రాకూడదు అని కామం అవ్వచ్చు, క్రోధం అవ్వచ్చు, మదం అవ్వచ్చు, మాత్సర్యం అవ్వచ్చు, లోభత్వం అవ్వచ్చు, ఇలా కొన్ని రకాలుగా అవన్నీ మనల్ని హింసిస్తూ ఉన్న సమయంలో అవన్నీ మనం కాన్సన్ట్రేషన్ పెట్టకూడదు అని ముందు మాల వేసుకుంటాం. అంటే మనం ఒకటి తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని ఇంకా ఖచ్చితంగా ఇది ఇంతే అన్నట్టుగా తెలుసుకుంటేనే బెస్ట్. అది కొద్దిగా మనకి వివరించేటప్పుడు కాస్త మనసుకి ఎక్కేటప్పుడు కొద్దిగా లేటుగా అవుతుంది, కాబట్టి వింటే అర్థమవుతుంది, అంతే కదా. చాలామంది చూడండి, మాల వేసుకున్నప్పుడు చాలామంది ఉల్లిపాయ దోశలని బయట తింటున్నారు. కాబట్టి అది తినడం తప్ప కాదా అనేది ముందు మనం, అది తింటే ఏదో దోషాలు వచ్చేస్తాయి, పాపాలు వస్తాయని దానికన్నా ముందు అసలు మాల ఎందుకు వేసుకున్నారు అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా చెడిపోకుండా ఉండటానికి. అసలు భార్య కనపడితేనే శాస్త్రం ఒప్పుకోదు, భార్య కనపడితేనే అంటే ఇబ్బంది అయినప్పుడు 4 రోజుల్లో మరి ఇబ్బంది అయినప్పుడు కనపడకూడదు అంటారు. ఇలా చాలా ధర్మపరంగా ఇలా ఉన్నాయి. కాబట్టి మరి అలాంటప్పుడు ఉల్లిపాయ తింటే ఎలా పనికొస్తుంది అంటే పనికిరాదు. కాబట్టి అదేవిధంగా మహాశివరాత్రి రోజు కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. ఆ రోజు ఉల్లిపాయ తినడం, లేదంటే కొన్ని తినకూడదు అనమాట. ఉల్లిపాయ ఒకటి పనికిరాదు, వెల్లుల్లిపాయ పనికిరాదు, ముల్లంగి కూడా పనికిరాదు అనమాట. ఈ 3 తినకపోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఇంద్రియాలని కంట్రోల్ చేయవు, ఇవన్నీ శక్తిని పెంచుతాయి. ఎప్పుడైతే చెడు ఆలోచన ఎప్పుడైతే వస్తుందో చూడండి, మనకి మంచి రోజు ఎప్పుడైతే ఉంటుందో చెడు ఆలోచన అప్పుడే పుడుతుంది. సహజంగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళినంతసేపు తప్పులు చేయం. ఎప్పుడైతే టెంపుల్కి వెళ్తామో తెలియని పిచ్చి ఆలోచన వచ్చేస్తుంటాయి. అప్పటి వరకు మంచిగా అసలు ఆలోచన రాదు, అది ఏ ఆలోచన అయినా అవ్వచ్చు. కాబట్టి ఆ ఆలోచనలు అన్నీ కంట్రోల్ అవ్వాలంటే ముందు మన శరీరం అనేది కంట్రోల్లో ఉండాలి. పూర్వం వాళ్ళు పిచ్చోళ్ళే కాదండి, పెద్ద వాళ్ళు ఇవి ముట్టుకోవద్దు అన్నారంటే దానికి కారణం చాలా రీజన్ ఉంది. అవి వాళ్ళు అనుభవించారు కాబట్టి మనకు చెప్పారు. 40 రోజులు జపం చేసి 41 రోజు చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే ఇంద్రియాలు. ఎక్కడైతే ఇంద్రియ నిగ్రహణ శక్తితో మనం ఆరాధిస్తామో ఆ ఫలితం మనకి తొందరగా వస్తుంది. ఎక్కడైతే నిగ్రహణ శక్తి కోల్పోతామో అక్కడంతా కూడా ఫలితం కూడా రివర్స్లో అయిపోతుంటుంది. కాబట్టి మహాశివరాత్రి రోజు ఎక్కువగా శాతం ఇంద్రియ నిగ్రహణ శక్తితో, అంటే కామం, క్రోధం, మదం, మాత్సర్యం, లోభత్వం, ఈ 5 ఎక్కడ చూపించకూడదు. ఖచ్చితంగా ఈ 5టిని కూడా కంట్రోల్ చేయాలి. లోభత్వం ఏమో ఈశ్వరుడు అదే రూపంలో మన దగ్గరకు వచ్చి ఆయన ఒక 10 రూపాయలు అని అడిగాడు అనుకోండి, మనం ఏదో పూర్వజన్మలో చేసుకొని ఈ జన్మలో చేసుకొని ఏదో పుణ్యం ద్వారానో ఏదో ఒకటి రూపంలో వచ్చి నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి కదా, ఒక 10 రూపాయలు నాకు ఆకలేస్తుంది అన్నానికి అని 10 రూపాయలు అడిగాడు అనుకోండి, మనం లోభత్వం చూపించామంటే మరి అప్పుడు ఈశ్వరుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడా చెప్పండి? ఆ లోభత్వం పనికిరాదు. క్రోధం
చూడండి, కామం ఈశ్వరుడే ఒక స్త్రీ రూపంలో మన దగ్గరకు వచ్చి చెడుగా ఆలోచన తెప్పించినప్పుడు మనం ఎప్పుడైతే చెడుగా ఆలోచిస్తామో అప్పుడు మరి ఈశ్వరుడు ఉంటాడా? ఆయన గురించే కదా మనం ఈ ఇంద్రియాలన్నీ కంట్రోల్ చేసుకొని మరి స్వామి నువ్వే మాకు దిక్కు అంటున్నాము. మరి అలాంటప్పుడు ఒక స్త్రీకి నువ్వు ఎప్పుడైతే వ్యామోహం అంటే కామం, క్రోధం, చూడండి కామ క్రోధ మద మాత్సర్యాలు ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండి మహాశివరాత్రి రోజు అర్చన చేస్తే చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట. క్రోధం కూడా అంతే. భగవంతుడు ఏం చేస్తాడు, ఒకటి రూపంలో వాడెవడో మనకు తెలియదు, కానీ వాడి రూపంలో వచ్చి భయంకరమైన టెంపర్ మనకి తెప్పిస్తాడు, పిచ్చి కోపం తెప్పిస్తాడు. కానీ నువ్వు కంట్రోల్లో ఉంటావా లేదా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. వాడి చేతుల్లో ఏముంటుంది, మనల్ని రెచ్చగొట్టే చేసేది వాడికి ఉంటుంది. కానీ మనకేముండాలి, మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి. అరే నాన్న నేను ఈరోజు ఉపవాసం, నేనేం మాట్లాడు వెళ్ళిపోనా అంతటితో ఆపేసి. అంటే మెయిన్గా కామ క్రోధ మదం ఎక్కి మాట్లాడతాం. అంటే ఎలా అంటే మదత్వం అంటే 10 రూపాయలు ఇసిరేస్తా, ఒక 100 మందికి భోజనాలు ఇసిరేసా, ఇవన్నీ పనికిరా. నువ్వు ఒక్కడి ప్రేమతో అన్నం పెడితే ఫలితం వస్తుందిరా అన్నాడు. నువ్వు 100 మందికి అన్నాన్ని ఇసిరేసా అంటే అదేముంది, అది కూడా ఉండకూడదు. మాత్సర్యం, లోభత్వం, ఈ 5 కంట్రోల్ చేసుకొని ఎవరైతే ఈ 24 గంటల సేపు శివస్మరణాన్ని చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా శివ అనుగ్రహం పొందుతారు. ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్, ఆయన చేతిలో ఎప్పుడూ కూడా బూడిదే ఉంటుందన్నమాట. ఆ బూడిద అంటే విభూది, ఆ విభూదే ఐశ్వర్యం. కాబట్టి అంతకన్నా గొప్పది ఏది లేదు. కాబట్టి ఆ ఐశ్వర్యాన్ని సంపాదించాలంటే ఈశ్వరుడి యొక్క తత్వం తెలుసుకోవాలి. కాబట్టి ఆ తత్వం తెలియాలంటే మన ఇంద్రియాలన్నీ కంట్రోల్లో ఉండి ఆ రోజు శివస్మరణం చేయడం ముఖ్యం, శివుడి యొక్క ఆరాధన చేయడం ముఖ్యం. కాబట్టి ఈ విధంగా చేస్తే కనుక మంచి ఫలితం వస్తుంది. సిగరెట్లు తాగడాలు, చెడు ఆలోచనలకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా పనికిరావు అన్నమాట. ధూమపానీయం ఇవన్నీ కూడా పనికిరావు. కాబట్టి అంటే ఆ రోజు చాలా కూడా జాగ్రత్తగా ఉంటే, ఇంద్రియ నిగ్రహణ శక్తితో ఉంటే మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట. జాగరణ చేసేవారు కానివ్వండి, ఉపవాసం చేసేవారు కానివ్వండి, ప్రత్యేకంగా ఏమైనా పాటించాలి అంటారా? అంటే నిగ్రహంగా ఉండాలంటారా? జాగరణలో ఏమైనా మార్పులు చేసుకోవాలంటారా ఇప్పుడు ఉండే వాళ్ళని బట్టి చూసుకుంటే? ఖచ్చితంగా అండి, జాగరణ అందరూ చేస్తూ ఉంటాం. చాలామంది కూడా మనకి తెలిసిన వాళ్ళు కూడా స్వామి నేను ఈరోజు జాగరణ చేశాను స్వామి, చాలా హ్యాపీగా ఉంది స్వామి అని చాలామంది చాలాసార్లు 15 సంవత్సరాల నుంచి చెప్తున్నారమ్మా. చాలామంది ఉన్నారు మన వాళ్ళు కూడా, జాగరణ చేశాను స్వామి, అయితే మీరు చెప్పిన విధానంగా చేయడం వల్ల మంచి ఫలితం ఉందన్నారు. అందుకే ఇప్పుడు చెప్తున్నాం. చాలామంది ఆచరించారు కాబట్టి ఆ ఆచారం అనేది ఎప్పుడైనా సరే ఆచార్యహీనం నపునంతు వేద, నువ్వు వేదం నేర్చుకోక్కర్లేదు, ఒక్క ఆచారాన్ని నువ్వు హీనంగా చూసావంటే అంటే ఇది చెయ్యాలా, ఇది చేస్తే ఏమవుతుందంటే వేదాన్ని అవమానించినట్టే లెక్క. కాబట్టి మనకి తెలిసినంత వరకు చేయడం ముఖ్యం. చెయ్యని పక్షంలో అంటే మనకు కుదరని పక్షంలో తీసేయాలి. ఇప్పుడు నీకు ఉపవాసం ఉంటే మంచిది అన్నారు, ఉపవాసంలో ఏదైతే నియమం అనేది ఉంటుందో అది ఖచ్చితంగా ఆచరించాలి. అంటే ఉల్లిపాయ తినకూడదు అన్నారంటే ఎందుకు అన్నారు అని గంటలు చర్చించటం, టీవీల్లో పెట్టడం కాదు. మనకి ఎందుకు వద్దు అన్నారంటే మన మనసు కనపడింది, మన గురించే చెప్పారు, వద్దు అనడం మంచిది. కొంతమంది చూడండి, ప్రెగ్నెన్సీ అంటే మామూలుగా గర్భవతులు ఉన్నారనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే యూట్యూబ్ మామూలుగా ఛానల్స్ వాళ్ళు వీడియోస్ పెడతారు, ఏంటి గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడొచ్చు అని. చూడండి, గ్రహణం తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత చెవులు కానీ తలలు కానీ అంటే కొంతమంది వంకర్లుగా పుట్టడం కానీ జరిగినవి చాలా ఉన్నాయి. యథార్థం ఇవి ఖచ్చితంగా. అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే సహజంగా నేను అందరినీ ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి, ఏంటంటే శాస్త్రం ఏం చెప్పిందంటే 9 గ్రహాలు అని చెప్పింది. 9 గ్రహాల్లో 7 గ్రహాలు ఉన్నాయని 7 వారాలు వచ్చాయి, అవునా కాదా అండి? సూర్యుడు, రవి, ఆదివారం, సోమవారం, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఇవే కదా వారాలు. అదే కదా పెద్దవాళ్ళు కూడా చెప్పింది. చాలామంది పెద్దవాళ్ళని ఇవన్నీ లేవు, రాహుకేతులు లేవు, మీకేం తెలుసు అవి అని ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు, గ్రహణాలను ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు కదా. ఈ రాహుకేతులు ఛాయాగ్రహాలు, కనపడకుండా ఉండే గ్రహాలనే కదా చెప్పింది. మరి అదే కదా వీళ్ళు చెప్తుంది, రాహుకేతులు లేరు, మింగే లేదంటే వీళ్ళు ఏం చెప్పారు? గ్రహాలు కనపడవు అని, కనపడకుండా ఉండేవే ఛాయాగ్రహాలు. ఛాయము అంటే మనం ఒక నుంచున్నాం అనుకోండి, మన నీడ, అలానే ఒక నీడ అనేది ఉంటుంది, ఆ నీడ మధ్యలోకి రావడం వల్ల జరుగుతుందనే వీళ్ళు చెప్పారు. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఒక సైన్స్ అంటే ప్రతిదానికి మనం ఇంత తెలివితేటలకు వెళ్తున్నామంటే మనకి ఈ తెలివి ఎవరిచ్చాడు? ఆ భగవంతుడు ఇచ్చాడు, ఆయన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు కాబట్టే చెప్తున్నా. కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఇది ఎందుకు చెయ్యాలి అనుకుంటే ఎవరు కూడా ఉపవాసాలు ఉండక్కర్లేదు, జాగరణాలు ఉండక్కర్లేదు, హ్యాపీగా నిద్రపోవచ్చు, దానిలో ఏ పాపాలు రావు. వాస్తవంగా
నేను చేస్తాను అని చెప్పి చేయకపోయినా, అదేవిధంగా చేస్తూ లోపాలు తెచ్చుకుంటే పాపాలు వస్తాయి. అదేవిధంగా చేసేవాడిని చెడగొడితే కూడా పాపాలు వస్తాయి అన్నమాట. కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండండి, అదేవిధంగా జాగరణం చేయండి. ఉపవాసం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండండి. బాగా ఉండలేని వారైతే ఖచ్చితంగా వారి యొక్క శక్త్యానుసారం ఎక్కువసేపు ఉండి ఒక పాలల్లో అటుకులో లేదంటే పాలల్లో పండు అరటిపండు కానీ ఇలా వేసుకొని తినచ్చనే శాస్త్రమే చెప్తుంది. కాబట్టి తినండి, సుఖ సంతోషాలతో ఉండండి. అందరూ కూడా ఈ యొక్క ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు, చాలా చక్కగా వివరించారు. నమస్కారం. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. వీలైన వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు కూడా శివనామ సహస్రనామం జపం చేయండి. శివుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పరిపూర్ణంగా పొందండి.